హలో అందరికీ నమస్కారం. మీరందరూ న్యూస్లో చూస్తుంటారు ఎప్స్టీన్ ఫైల్స్ అని. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న రహస్యాలు ఏంటి, ఇప్పుడు మనం చూద్దాం. ఇదే డిసెంబర్ 19కి అమెరికా కొత్త యాక్ట్ని పాస్ చేసింది. అదేంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్. దీని ద్వారా అందులో ఉన్న డాక్యుమెంట్స్ని రివీల్ చేసింది. ఫస్ట్ ఎప్స్టీన్ గురించి తెలుసుకుందాం. జెఫ్రీ ఎప్స్టీన్ 1953లో న్యూయార్క్లో జన్మించాడు. అతను చదువులో తెలివైనవాడు, ముఖ్యంగా గణితంలో. కానీ కాలేజీ పూర్తి చేయలేదు. అయినా సరే ఎలాగానో డాల్టన్ స్కూల్ అనే ఖరీదైన ప్రైవేట్ స్కూలులో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసే అవకాశం పొందాడు. కొన్ని సంవత్సరాల తర్వాత స్పష్టత లేని కారణాలతో ఉద్యోగం వదిలేసి తర్వాత అతను ఎప్స్టీన్ అనే సొంత కంపెనీని ప్రారంభించాడు. అతను చెప్పిన మాట, నేను బిలియనీర్లకే పనిచేస్తాను. ఈయనకు న్యూయార్క్లో పెద్ద భవనము, పెద్ద ప్రైవేట్ ఐలాండ్, పెద్ద పెద్ద జెట్ విమానాలు ఇవన్నీ సంపాదించాడు. ఇవన్నీ ఎలాగా డబ్బు సంపాదించాడో ఎవరికీ స్పష్టత లేదు. ఈయన 1998లో ఒక ఐలాండ్ కొన్నాడు. దాని పేరు లిటిల్ సెయింట్ జేమ్స్ అని. ఈయనని 2008లో అరెస్ట్ చేశారు. అసలు అరెస్ట్ ఎందుకు చేస్తారంటే, ఈయన ఈ ఐలాండ్ను కొనుగోలు చేసి ఇక్కడ సెక్స్ ట్రాఫికింగ్ చేసేవాడు. అంటే మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం చేయించేవాడు. ఈమె పేరు గిస్లైన్ మ్యాక్స్వెల్. ఈమె జెఫ్రీ ఎప్స్టీన్కి దగ్గర సహచారి. ఈమె పని ఏంటంటే ప్రపంచంలో ఉన్న మైనర్ బాలికలను ఎంపిక చేసుకొని ఆ ఐలాండ్కు పంపేది. అక్కడ ఉన్న జెఫ్రీ ఎప్స్టీన్ ఆ బాలికలను పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అండ్ ఎవరెవరో విజిట్ చేస్తారో వాళ్ళకి ఆ బాలికలని సప్లై చేసేవాడని జెఫ్రీ ఎప్స్టీన్ని 2008లో అరెస్ట్ చేసి 13 నెలలు జైల్లోనే ఉన్నాడు. విత్ వర్క్ అంటే బయట తన పని చేసుకొని జైల్లో ఉండేవాడు. మీరు ఆలోచించండి, ఎంత ప్రభావం ఉంటే కానీ ఆయనకు అలా అనుమతిస్తారు. 2019లో జెఫ్రీ ఎప్స్టీన్ తన దుస్తులతోని ఉరివేసుకొని చనిపోయాడు అని అమెరికా గవర్నమెంట్ ప్రకటించింది. అయితే తర్వాత ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ నిజాలేంటంటే, జెఫ్రీ ఎప్స్టీన్ని ప్రతి 30 నిమిషాలకు చెక్ చేయాలి. కానీ ఆ రోజు చెక్ చేయలేదు. సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోయారు. జైలు సెల్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. ఎప్స్టీన్ను ఒంటరిగా సెల్లోనే ఉంచారు. సాధారణంగా ఇది చేయకూడదు. ఎప్స్టీన్ ట్రయల్కు ముందే చనిపోయాడు. చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. శక్తివంతులకు న్యాయం వేరుగా ఉంటుందా అనే సందేహం పెరిగింది. ఇదే డిసెంబర్ 19కి అమెరికా కొత్త యాక్ట్ని పాస్ చేసింది. అదేంటంటే ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్. దీని ద్వారా అందులో ఉన్న డాక్యుమెంట్స్ని రివీల్ చేసింది. అందులో చాలా ఫేమస్ పేర్లు కనిపించాయి. కానీ పేర్లు కనిపించడం నేరం చేసినట్టు కాదు. ఇప్పుడు ఆ ఐలాండ్స్కి ఎవరెవరు ట్రావెల్ చేశారో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, బిల్ క్లింటన్. ఈయన మాజీ అమెరికా అధ్యక్షుడు. మరియు డొనాల్డ్ ట్రంప్ 8 సార్లు ఈ ఐలాండ్కు భేటీ చేశారని అందులో. మరియు మైకల్ జాక్సన్ భేటీ చేశారు. బిల్ గేట్స్ ఆ ఐలాండ్కు విజిట్ చేశారని డాక్యుమెంట్లో ఉంది. పెద్ద సైంటిస్ట్ అయిన స్టీఫెన్ హాకింగ్ కూడా ఈ ఐలాండ్స్కి వెళ్ళి వచ్చారు. ఈ కేసు ఎందుకు ముఖ్యమంటే, డబ్బు మరియు శక్తి ఎలా న్యాయ వ్యవస్థను ప్రభావితంగా చేస్తాయి అని చూపించింది. సెక్స్ ట్రాఫికింగ్ పై అవగాహన పెంచుతుంది. బాధితుల స్వరానికి విలువ ఇస్తుంది. న్యాయం అందరికీ సమానంగా ఉండాలనే ప్రశ్న లేవనెత్తుతుంది. ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. పేరు కనిపించడం నేరం కాదు. నిజాలు తెలుసుకోండి, రూమర్లను నమ్మద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.